యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఇప్పుడు వార్త వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో వరుస హిట్లతో ప్రభాస్ రేంజ్ పీక్స్ కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన మార్కెట్ రేంజ్ కూడా పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు నిర్మాతలు ఆయన సినిమాల కోసం 2000 కోట్ల వరకైనా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. ప్రభాస్ పై పెట్టుబడి 2000 కోట్ల. ఎస్, సలార్, కల్కి వంటి వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు ప్రభాస్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంది. రాజా సాబ్ మూవీకి దాదాపు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరుస సినిమాలతో ప్రభాస్ సాధిస్తున్న రికార్డులతో ఆయన మార్కెట్ రేంజ్ కూడా పీక్స్ కు చేరింది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్లతో ప్రభాస్ పేరు మార్మోగిపోతోంది. ఇక సలార్, కల్కి సినిమాలకు సీక్వెల్స్ కూడా ఉన్నాయన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ భవిష్యత్తు సినిమాల బడ్జెట్ దాదాపుగా 2000 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ప్రస్తుతం లైన్ లో ఉన్న ది రాజా సాబ్ 250 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక స్పిరిట్, హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ మూవీ, సలార్ 2 సినిమాలు 300 నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. కల్కి సీక్వెల్ మాత్రం ఏకంగా 700 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇలా ప్రభాస్ సినిమాలు బడ్జెట్ విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్ స్టామినాకు ఈ బడ్జెట్లే ప్రూఫ్ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక రానున్న సినిమాలు కూడా హిట్ అయితే ప్రభాస్ భవిష్యత్తు సినిమాల బడ్జెట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలకు జరుగుతున్న బిజినెస్ విషయంలో నిర్మాతలు సైతం పూర్తి స్థాయిలో సంతృప్తితో ఉన్నారట. ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకు పెరుగుతుండడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రభాస్ సినిమాలు అంటే నిర్మాతలు సైతం చేతికి ఎముక లేకుండా ఖర్చు చేస్తున్నారు. ప్రభాస్ కు క్రేజ్ అంతకంతకు పెరుగుతుండగా భిన్నమైన కథలను ఎంచుకోవడం, సినిమాకు జోనర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం ప్రభాస్ కు ప్లస్ అవుతోంది. ప్రభాస్ పారితోషికం సినిమాను బట్టి, డేట్స్ ను బట్టి ఉందని సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్టు పై ఇప్పుడు అందరి చూపు పడింది. ట్రేడ్ లో కూడా ప్రభాస్ నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ కొంత పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ముందుగా రాజా సాబ్ అయితే వస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాజా సాబ్ సినిమాకి 250 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట నిర్మాతలు. ఇందులో ప్రభాస్ పారితోషికమే 125 కోట్లున్నట్టు సమాచారం. అంటే బడ్జెట్ లో సగం ప్రభాస్ పారితోషికమే ఉందన్నమాట. అయితే ప్రభాస్ అందుకునేది 85 నుంచి 90 కోట్ల మధ్యలోనే ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఆది పురుష్ రైట్స్ యువి వారి నుంచి పీపుల్ మీడియా వారికి ఇప్పించారు ప్రభాస్. కానీ వాళ్ళకి 35 కోట్ల నష్టం వచ్చింది. దీంతో ప్రభాస్ తన పారితోషికం తగ్గించవమని చెప్పాడట. అడ్వాన్స్ గా 75 కోట్లు ఎప్పుడో ఇచ్చేశారట. ఇటీవల ఇంకో 10 కోట్ల వరకు ఇచ్చినట్టు వినికిడి. పారితోషికం ఎక్కువైనప్పటికీ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు కాబట్టి ప్రభాస్ కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఇక ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది. అయితే హను రాఘవపూడి సినిమా కోసం తన లుక్ ను మార్చుకోవాల్సి ఉండడంతో రాజా సాబ్ సినిమాను పూర్తి చేసి ఆ సినిమాతో బిజీ కావాలని ప్రభాస్ భావిస్తున్నారట. రాజా సాబ్ సినిమాకు వరుసగా డేట్స్ కేటాయించిన ప్రభాస్ అక్టోబర్ నెలాఖరు నాటికి షూట్ పూర్తి చేయాలని మారుతికి సూచించారట. ఆలోపే టాకీ పార్ట్ చేస్తారా, సాంగ్ షూట్ కూడా పూర్తి చేస్తారా అనే ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది. రాజా సాబ్ సినిమాలో కథనం కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. అటు పీపుల్స్ మీడియా బ్యానర్ కు, ఇటు మారుతికి ఈ సినిమా సక్సెస్ అవ్వడం అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీకి కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ రాజా సాబ్ సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారనే సంగతి తెలిసిందే. 3 హీరోయిన్లతో ప్రభాస్ సీన్లు అదిరిపోతాయని తెలుస్తోంది. అయితే మారుతి ప్రభాస్ తో ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే ప్రభాస్ ఖాతాలో హ్యాట్రిక్ చేరుతుంది. ప్రభాస్ కు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మూవీ కోసం 2000 కోట్ల వరకైనా సరే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారట నిర్మాతలు. ఎందుకంటే వరుస హిట్లతో ప్రభాస్ రేంజ్ ఆ స్థాయికి చేరిపోయింది. దీంతో ప్రభాస్ తో మూవీ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారట. బడ్జెట్ ఎంతైనా ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడటం లేదట నిర్మాతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.